గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు పలికిన 5వ మాట, అటు తర్వాత సమాప్తం అయినదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని దేవుడి వాక్యంలో తెలియజేసినట్లయితే యోహాను సువార్త 19:28 రాయబడినదండి. నేను దప్పికొనుచున్నాను అనేది యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికిన 5వ మాట. ఇది కేవలం శారీరక దాహం మాత్రమే కాకుండా నశించిపోతున్న ఆత్మల రక్షించాలనే ఆయన తీవ్రమైన తపనను, మానవాళి దాహార్తిని తీర్చే జీవజల దాతను ఆయన ప్రేమను తెలియజేస్తుంది. ఆత్మల కొరకు దాహం, నశించిపోతున్న ఆత్మలను రక్షించి పరలోకానికి చేర్చాలనే యేసుక్రీస్తు ఆత్మీయ తపన. ఈ వాక్యం ద్వారా క్రీస్తు మన కోసం శిలువలో పొందిన శ్రమను, మనపై ఉన్న అమితమైన ప్రేమను అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో దప్పికొనుచున్నావు అనే మాట యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలో 5వది. యోహాను సువార్త 19:28 ఉంది. ఇక్కడ లేఖనంలో నెరవేర్పు కోసం యేసు తీవ్రమైన శారీరక దాహాన్ని వ్యక్తపరిచారు. కీర్తనలు 69:21 ప్రవచనం నెరవేర్చడానికి ఆయన శిలువపై చిరకను ముట్టినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి దప్పికొనుచున్నారు అన్నాడు దేవుడు. ఆయన ఆత్మీయ దాహాన్ని కలిగి ఉన్నాడండి. అందరి రక్షణ పొందాలని ఆయన ఆశ.